టీమిండియా స్టార్ బ్యాటర్ ప్రస్తుత వన్డే కెప్టెన్ శుభమన్ గిల్ తన ఫామ్ ఇప్పుడు ఆందోళనకరంగా మారింది. గాయం నుంచి కోలుకొని ఫిట్నెస్ సాధించినప్పటికీ బ్యాట్ తో పరుగులు చేయడంలో గిల్ తీవ్రంగా తడబడుతున్నాడు. న్యూజిలాండ్ తో కీలకమైన వన్డే సిరీస్ ప్రారంభానికి కేవలం 5 రోజుల ముందు విజయ్ హజారే ట్రోఫీలో శుభమన్ గిల్ దారుణంగా విఫలం కావడం అభిమానుల్ని అలాగే సెలెక్టర్లను కలవరి పెడుతుంది. న్యూజిలాండ్ తో ఈ నెల 11 నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్ లో భారత జట్టును నడిపించాల్సిన బాధ్యత శుభమన్ గిల్ పై ఉంది. ఈ క్రమంలో ప్రాక్టీస్ కోసం విజయ్ హజారే ట్రోఫీలో గోవాపై బరిలోకి దిగిన శుభమన్ గిల్ కేవలం 12 బంతుల్లో 11 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. 2 4లు కొట్టి ఫామ్ లోకి వచ్చినట్టు కనిపించినా అనవసరపు షాట్ కు ప్రయత్నించి పెవిలియన్ చేరాడు. దీంతో గిల్ బ్యాటింగ్ టెక్నిక్ పై మళ్లీ విమర్శలు మొదలయ్యాయి. శుభమన్ గిల్ గత ఏడాది ఫిబ్రవరి నుంచి వైట్ బాల్ క్రికెట్ లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు. గత 8 వన్డే ఇన్నింగ్స్ లో అతను అత్యధిక స్కోర్ కేవలం 46 పరుగులు మాత్రమే. కేవలం వన్డేల్లోనే కాదు, టీ20లో కూడా గిల్ పరిస్థితి ఏమీ బాగోలేదు. గత 15 టీ20 మ్యాచ్ లో వరుసగా విఫలం కావడంతో టీ20 వరల్డ్ కప్ జట్టు నుంచి అతన్ని తప్పించారు. వైట్ బాల్ క్రికెట్ లో అంటే వన్డేలు టీ20లో కలిపి వరుసగా 23 మ్యాచ్ల్లో శుభమన్ గిల్ విఫలం కావడం ఒక రికార్డుగా మారింది. ఒకవైపు 2 నెలల విరామం తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్ 82 పరుగులతో వీర విహారం చేస్తుంటే, మరోవైపు టీమిండియా కెప్టెన్లు శుభమన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ మాత్రం వరుసగా విఫలమవుతున్నారు. హిమాచల్ ప్రదేశ్ పై జరిగిన మ్యాచ్ లో సూర్య కేవలం 24 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. కివీస్ తో వన్డే సిరీస్ ప్రారంభం కానున్న తరుణంలో ఓపెనర్ కమ్ కెప్టెన్ శుభమన్ గిల్ ఫామ్ లేకపోవడం టీమిండియాకు పెద్ద తలనొప్పిగా మారింది. ఇదే ఫామ్ కొనసాగితే జట్టులో గిల్ స్థానానికే ఎసురు వచ్చే ప్రమాదం ఉంది. మరోవైపు అతని కోసం రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్ల వంటి అద్భుతమైన ఫామ్ లో ఉన్న ఆటగాళ్లను సెలెక్టర్లు తొక్కేస్తున్నా గిల్లుకు మాత్రం వరుసగా విఫలమవుతున్నా కూడా అవకాశాలు అందుతూనే ఉన్నాయని దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.